చక్కని పిల్లగాని చంపాడబెట్టి వాడు అంతకు రెండంతలు మన రుచి వాడు గనగర కనలే మన రుచి చూపియాలి. తెలంగాణ రుచి ఈ దేశం రుచి అంతా చూపిస్తే గాని వానికి తకాడ తెలిసిపోద్ది అనమాట. ఏదో దొంగ దెబ్బ కొట్టద్దు. దొంగని పుట్టినాడు వాడు. మంచోని పుడితే మాత్రం నేటు కొట్టాలి. 14 మందిని చిటికలేసి కథం చేసిండు. ఎదవ ఒక్కడిని వేసి నవ్వుతున్నాడు. దెబ్బకి ఎదవ నా కొడుకు 3 ముక్కలు చేసి ఆడబెడతా. ఆడగాదు వాడు ఇక్కడ ఉన్నా కదా సరే. మన రుచి అంతా తెలవట్లే వానికి. తెలంగాణ బిడ్డ పౌరుషం, తెలంగాణ బిడ్డ పౌరుషము తెలవలే వానికి. ఆ రుచి తెలవలే. ఇప్పటి నుంచి తెలుసుద్దిగా. మోడీ ఎత్తిండు అంటే మాత్రం జెండా బోర్ల పడి ఇళ్ళకి కాబట్టి 3 తిరుగులు తిరగాలి నా కొడుకు. వాని రక్తంలో ఏముందో కానీ మన రక్తాలు మంచి రక్తం మంది. వాని చెడు రక్తం దొంగ రక్తం. అది దొంగ రక్తం చేయటానికి దొంగ దెబ్బ కొట్టి ఏం చేస్తే మంచిదంట వాళ్ళు. ఏం చేయటం మనం కూడా దొంగ దెబ్బతో ముక్కలు చెయ్యాల. ముక్కలు చేసి కైమా కొట్టాలి. మటన్ షాప్ మొత్తం మంచి కైమా కొట్టాడు పెడితే కానీ అమ్మో వీళ్ళు కైమా కొట్టాడు వచ్చిరాను వచ్చ పెట్రోల్ చేయాలి. అప్పుడు సరిపోద్ది. రైట్ మా. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ గురించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఎక్కడ జస్టిఫికేషన్ ఇంకా రాలేదని అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. జస్టిఫికేషన్ ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నారు? నాకు అదంతా తెలియదు అన్న. బట్ వార్ అయితే కంపల్సరీ జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మాట ఇచ్చారు, నేను ఇక ఫైర్ చేయను, మేము బ్యాకప్ అవుతాం అని ఉన్నారు. కానీ వారు ఆ మాటని కూడా బ్యాకప్ కాకుండా మిసైల్ వేసారు, దొంగ తప్పేశారు. మనం ఏం చేయాలి? ఫేస్ టు ఫేస్ మాట్లాడుకో. నాకు అదంత వద్దు, మేము డైరెక్ట్ వేస్తాం, మాకు సంబంధం లేదు. మీరు దొంగ తెప్పించారు, మేము ఫేస్ టు ఫేస్ వస్తాం, మేము ఏం చేస్తామో చేస్తాం. మా అక్కడ చిన్నవి ఉన్నా పెద్దవి ఉన్నా మాకు అది సంబంధం లేదు. మేము ఏం చేస్తామో మీరు బ్యాకప్ అవుతారో మళ్ళీ ఇంకా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంత కొట్టాలనుకుంటారో కొట్టండి, మేము ఒకటే దెబ్బ కొడతాం మళ్ళీ. నేనైతే అదే అంటున్నాను. ఓకే. అంటే పాకిస్తాన్ శిక్ష ఎలా పడాలి? ఇంకా శిక్ష అంటే డైరెక్ట్ మాటలతో అంటే దేశం ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండకూడదా? ఉండద్దు అన్న, ఉండకూడదు. అంటే వాళ్ళ సివిలియన్స్ ఉన్నా కూడా వద్దంటారు అస్సలు కొద్దిగా. ఎందుకంటే ఇట్లా మాట ఇచ్చి దొంగ దెబ్బ కొట్టేటోళ్ళని ఉంచొద్దు అన్న భూమి మీద. ఇప్పుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు, సీజ్ ఫైర్ అన్నాడు. బట్ అది ఫెయిల్ అయిందని చాలా మంది మాట్లాడుతున్నారు. ట్రంప్ మీద మీ అభిప్రాయం ఏంటి ఈ ఇష్యూలో? అంటే ఇప్పుడు ట్రంప్ హ్యాండిల్ చేయగలడు అనుకుంటున్నారా మీరు ఇంత పెద్ద ఇష్యూని? చేస్తాడో చేయడో సెకండరీ అన్నది. Right. Okay. Thank you. India versus Pakistan. Pakistan should surrender and India should win. Pakistan, if they attack by nuclear bomb, that's a big problem. Okay. They have to also understand that we have also a nuclear bomb, right? Hey, nuclear bomb means entire state is cleaned. Not only state, including a country will be collapsed. Yeah. The amount of nuclear weapons we have is can destroy the earth 7 times. So we should think about peace only. Okay. That is the only thing for humans to survive. What do you mean by the peace? Peace means everybody should be energized. Okay. And they should feel that we are one. Okay. And that is the only thing which should happen. In several years we are trying to make the peace, but we can't. Why? Because the Pakistan were always they're trying to raise our yes. Then last time I think Pulwama, they did that Pulwama attack also. Most of the soldiers was died. Yes. Yeah. So then how peace was generated? What should we do to make peace? I conduct training programs for creating peace. Yeah, okay. So tell me what about how to handle these situations, how to handle this? The situation how to handle is God only will handle. If we humans have to survive, right, then we have to go the way of peace only. Okay. And if we don't want to survive, like we want the entire states to be cleaned without men, because in Hiroshima, Nagasaki, what happened, we all know. So this should not be done, right? So I think Donald Trump trying to make that ceasefire. Yes, but ceasefire has to happen. But ceasefire not, I think
not successfully done. For 1-2 people who actually killed a lot of Hindus, it is not good. Those 2-3 people, he said that what is your religion? Die. That is not good, right? But for 1-2 people, we cannot kill the entire humanity. Okay. That is the main thing. Hi bro. Hi. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయితే మీరు చూస్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి చేస్తున్నారు. సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళు అగ్రీడ్ అయిన తర్వాత కూడా వాళ్ళు తిరిగి దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ వదలాలా వదలకూడదా? సీజ్ ఫైర్ అని చెప్పి అగ్రిమెంట్ అయినాక కూడా అలా చేయడం తప్పు కాబట్టి మన వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎలా కౌంటర్ అటాక్ ఇచ్చారో మళ్ళీ అట్లనే చేస్తే మళ్ళీ అలా చేయకుండా ఉంటారని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఈ సింధూర్కి సంబంధించి పెట్టినప్పటి నుంచి చాలా యాక్టివిటీస్ చేశారు మన వాళ్ళు, బట్ వాళ్ళకి ఇంకా సరైన పనిష్మెంట్ రాలేదనేది అందరూ జస్టిఫికేషన్ రాలేదని ఫీల్ అవుతున్నారు. సో ఎలాంటి యాక్టివిటీ చేస్తే మనకు ఒక జస్టిఫికేషన్ వస్తుంది, ప్రాణాలు కోల్పోయి 26 మందికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలాంటి యాక్టివిటీ ఆల్రెడీ పాకిస్తాన్ కి మన కంట్రీ నుంచి చాలా డిపెండెంట్ ఉన్న అన్ని సోర్సెస్ అన్ని కట్ చేసేసారు. కాకపోతే ఇంకేందంటే కొన్ని వేరే కంట్రీస్ వచ్చేసి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకు కొంచెం బ్యాక్ ఎండ్ గా సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం ఈ ఇష్యూ పైన అన్ని కంట్రీస్ కలిసి పాకిస్తాన్ సపోర్ట్ చేసే కంట్రీలు కూడా కొంచెం వెనక్కి తగ్గితే నెక్స్ట్ టైం ఈ టెర్రరిస్ట్ ని వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటారు అనేది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ అంత్యక్రియలు కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ చేసింది. సో ఇది చాలా వరకు బాధాకరం, వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవట్లేదు. బట్ ఎట్లా వాళ్ళని ఏ పనిష్ చేయాలి, వాళ్ళని ఎలా పనిష్ చేయాలి, వాళ్ళని ఇంకా ఎలా పనిష్ చేయాలంటే అదే ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన దానికి మనం కూడా కౌంటర్ అటాక్ చేస్తాం ఆబ్వియస్లీ. వాళ్ళు లిమిట్ క్రాస్ చేస్తే ఇంకా మనము ఆల్రెడీ చేసినట్టు అనిపిస్తుంది, చేసిరు. బట్ ఇప్పుడు జనరల్స్ వాళ్ళంతా మీటింగ్, ఈ రోజు 12th మీటింగ్ ఉందనుకుంటారు. ఈ మీటింగ్ తర్వాత తెలుస్తుంది మరి ఏం బ్రేక్ చేసి మళ్ళీ ఈ రోజు 12th మళ్ళీ ఏదో మీటింగ్ ఉంటది అని అన్నారు. కాబట్టి రూల్ బ్రేక్ చేసినందుకు మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఏదైతే ఆర్మీ అండ్ టెర్రరిస్టులు వీళ్ళు చేసిన పనికి పాక్ మొత్తం ఇబ్బంది పడుతుంది. పాక్ లో చాలా రకాల పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. సివిలియన్స్ అందరూ సఫర్ అవుతున్నారు. బట్ ఇది సివిలియన్స్ కూడా సఫర్ అయ్యే ఇది ఉందంటారా? టెర్రరిస్ట్ వల్ల ఇప్పుడు కంట్రీ మొత్తం డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మన సివిలియన్స్ కూడా సఫర్ అవుతున్నారు. అటాక్స్ లో మన ఆంధ్ర అబ్బాయి అతను చనిపోయాడు, ఆర్మీ కావాలి. ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. కానీ మనం కొంచెం చూసి సివిలియన్స్ కాకుండా వీళ్ళ ఆర్మీ బేసెస్ ఉంటుంది కదా, దాని మీద అటాక్ చేసి వాళ్ళ ఆర్మీని మెయిన్ వాళ్ళ ఫోర్స్ ని మనము టోటల్ గా క్లోజ్ చేసేస్తే ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఇద్దరు హ్యాండిల్ చేసారు అది కర్నల్ ఖురేషి, సో వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు మీరు? ఆబ్వియస్లీ దే ఆర్ గోట్స్ బ్రో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఉమెన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇండియా అనేది అక్కడ మనం ఒక మెట్టు లెవెల్ ఎక్కేస్తాం. సో ఆబ్వియస్లీ దే ఆర్ బెస్ట్. రైట్. ఓవరాల్ గా మోడీ గారు చేస్తున్న దాని గురించి ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే మోడీ గారు కరెక్ట్ సరైన అండ్ ఇప్పటి వరకు జరిగిన రియాక్షన్స్ అన్నిటికీ కరెక్ట్ జవాబే ఇచ్చారు. కౌంటర్ అటాక్ కూడా ఎప్పుడు లేట్ చేయకుండా ఎప్పటికీ మీటింగ్స్ సుపీరియర్స్ తోని కాంటాక్ట్ లో ఉంటూ చాలానే సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు మోడీ గారు. సో ఇది హిస్టరీలో ఒక 20-30 years బ్యాక్ వెళ్తే ఇలా జరిగింది అప్పట్లో అని చెప్పడానికి ఒక మంచి. చాలా మంది ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అవును, దానికి ఏమంటారు? లేకుండా చేయడం, పాకిస్తాన్ చేయడం కాకుంటే ఈ టెర్రరిస్ట్ ని మొత్తంగా రూట్స్ నుంచి తీసేస్తే అది బెటర్. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన వాళ్ళు ఓన్లీ టెర్రరిస్ట్ పైన ఇలా అటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మన సివిలియన్స్ చేస్తున్నారు. అదే మనకున్న డిఫరెన్స్. రైట్. వాళ్ళు పూంచి మీద జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ చేశారు కదా. సో ఇలాగే ఆగితే వాళ్ళు మన హైదరాబాద్ వరకు రావచ్చు. చాలా మంది స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. దాని గురించి ఏంటి మీ అభిప్రాయం?
నాకు తెలిసి అంత అంటే ఒకవేళ అంత ఇంటర్నల్ ఇండియాకి వచ్చి ఇండియా లోపల అటాక్ చేస్తే మాత్రం తర్వాత ఏం రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం అయితే ఏమి ఉండదు. డైరెక్ట్ వాళ్ళు మన వాళ్ళందరూ డిస్ట్రాయ్ చేసేస్తారు, అదైతే కన్ఫర్మ్. దిల్సుఖ్నగర్ దగ్గరనే ఒక్కసారి బాంబు పేలింది, చాలా మంది చనిపోయారు వాళ్ళు. అప్పుడే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ అయిందనుకో, ఇంకా దానికి మన వాళ్ళు ఇంకా వెనకాడరు. పాకిస్తాన్ చాలా వరకు ఫేక్ న్యూసెస్ బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పీపుల్ ఈ సోషల్ మీడియాని ఎక్కువ చూడడం బంద్ చేసి ఓన్లీ న్యూసెస్ ఫాలో అవుతే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన వాటిని ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా రకాలుగా వస్తున్నాయి. ఏదో హైదరాబాద్లో అటాక్ చేస్తారు, బెంగళూరులో అటాక్ చేస్తారు, పెద్ద సిటీస్ అని అది ఇది అని అంతా. ఎందుకంటే ఇండియా ఇంత సెక్యూరిటీ అంత డిఫెన్స్ ఉండగా వాళ్ళు లోపలికి రావచ్చు అటాక్ చేసే అంత అయితే ఏముండదు. ట్రంప్ సీజ్ ఫైర్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. అవును, బట్ అది సీజ్ ఫైర్ కాకుండా పోయింది, అది ఫాల్స్ ఫైర్ అయింది అని అందరూ అంటారు. సో ట్రంప్ ఎంతవరకు మన ఇండియా వైపు ఉన్నాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే టూ సైడ్స్ ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2 sides బ్రో. ఎందుకంటే ట్రంప్ స్టార్టింగ్ లో ఒకటి ఏం చెప్పిండంటే, ఇఫ్ పాకిస్తాన్ అటాక్స్ ఇండియా ఐ విల్ బి ద మెయిన్ పర్సన్ టు డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే I'll go with 2 members. I'll support two countries, Pakistan and India. I'll manage to stop the war అని ట్వీట్ చేసిండు. మళ్ళీ మొన్న సీజ్ ఫైర్ అని చెప్పిండు నిన్న. సో ఏమో బ్రో, అది ఇంత పెద్ద ఇష్యూని, ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని జస్ట్ ఒక చిన్న ట్వీట్ లో పొందుపరిచి నేను ఆపేసానని చెప్పి ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు. అది ఫేక్ కదా. మనకు తెలియదు బ్రో, ట్రంప్ కే తెలుసు అసలు తను ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాడో మరి అది మనకు తెలీదు. ఇండియాకా పాకిస్తాన్ కానీ ఇంకా చెప్పలేం బ్రో. అది మనమైతే రూల్స్ ప్రకారం సీజ్ ఫైర్ మనమైతే ఒక్క కాల్పులు చేయలేము, ఏం చేయలేం. వాళ్ళు రూల్ బ్రేక్ చేశారు కాబట్టి we have to take. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి టెర్రరిజం చేస్తుంది. బట్ యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి అవసరం లేదేమో, జస్ట్ ఇండియా మీద ఉన్న కక్షే ఈగో అనేది అందరూ అంటారు. దాన్ని మీరేమంటారు? అదొక ఎందుకంటే అది ఎవరికైనా ఉంటది కదా బ్రో. అది ఇప్పుడు మనది అని చెప్పి అది ఇష్యూ అయితే కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే అది ఉంటది కదా, వాళ్ళకి ఈగో వల్లనే ఇలా నార్మల్ గా ఎవరు వదిలేయరు కదా, ఈగో వల్లనే అలా చేస్తారని. బట్ వాళ్ళకి యాక్చువల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి కావాలన్నా కూడా వాళ్ళు తీసుకొని కూడా దాన్ని ఏం చేయలేదు. మన ఇండియా చేసిన డెవలప్మెంట్ దానిలో చేయలేరని నమ్ముతున్నారు. చాలా ఎకనామీ జనరేట్ చేసింది, చాలా క్రోర్స్ ఆఫ్ టూరిస్ట్ కూడా వచ్చారు, ఎకనామీ కూడా చాలా జనరేట్ అయింది. అలాంటి టైంలో వాళ్ళు ఈ అటాక్ చేయడం ఈగో ఇష్యూస్ వల్లనే వాళ్ళు చేశారు. బట్ ఈసారి నెక్స్ట్ టైం ఇలా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో అది ఫ్యూచర్ లో కాదని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను. వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఏంటి? వన్ స్టాప్ సొల్యూషన్ అంటే అంటే ఇప్పటివరకు చాలా పేషెంట్స్ గా చూసాము, చాలా పేషెంట్స్ గా అంతా అంటే ఆల్ ఓవర్ ద అన్ని కంట్రీస్ చూస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. ఒక కోట్ ఉంటది బ్రో, మనం ఏం చేసినా ఎంత లాస్ట్ వరకు వెళ్ళినా అది ఆగాల్సింది వార్ దగ్గరనే. సో వార్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ తగ్గకపోతే మనం కూడా తగ్గదు. అంతే. వాళ్ళు తగ్గి ఓకే మేము ఇప్పుడు వార్స్ కాకుండా ఓన్లీ పీస్ కోరుకునే స్టేజ్ లో అయితే లేదు రెండు కంట్రీస్. కానీ వార్ అవుతే మాత్రం ఎకనామీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కొంచెం అంటే డ్యామేజెస్ అవుతాయి. న్యూక్లియర్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు న్యూక్లియర్ తీసా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ కంట్రీ డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ మన కంట్రీ కూడా, ఎందుకంటే మన ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీ, ఇలాంటి టైంలో ఇలా జరగడం కొంచెం ఇబ్బంది. కానీ ఈ టైంలోనే ఉంటేనే మనకు వేరే కంట్రీస్ కూడా ఇండియా పవర్ అనేది తెలుస్తుంది. ఈ టైంలోనే ఎంత గట్టి స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది చెప్పినట్టు అవుతాం. రైట్ బ్రో, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.